మీరు డయాబెటీస్‌తో బాధపడతా ఉంటే ఖచ్చితంగా మీకు ఈ సమస్య వచ్చేదానికి ఛాన్సెస్ ఉందండి. మెయిన్‌గా మేల్స్‌కొస్తుంది. దీన్నే మనము పిఎంఈ కానీ, ఈడీ కానీ చెప్పడం జరుగుతుంది. నేను మీ డాక్టర్ సందీప్ అండి. ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, నా దగ్గరికి ఒక 2 మంత్స్ క్రితం ఒక పేషెంట్ వచ్చాడు. రీసెంట్లీ మ్యారీడ్. 1 మంత్ కూడా అవ్వలేదు. అతని పర్ఫార్మెన్స్ సరిగ్గా బాలేదు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ అంటే వైఫ్, హస్బెండ్ మధ్య మాట్లాడుకొని ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కేసు తీసుకున్నాము. మొత్తం హిస్టరీ అంతా తీసుకొని అంతే మాట్లాడాము, చేసాము, ఇన్స్ట్రక్షన్ చెప్పాము. నాకు డౌట్ వచ్చేసి ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించమన్నాను. సో అన్ఫార్చునేట్లీ దాంట్లో తెలిసింది ఏంటంటే హీ ఈజ్ డయాబెటిక్ అని చెప్పేసి. సో ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నాడు, జస్ట్ డయాగ్నోస్డ్ డయాబెటీస్ అని చెప్పేసి. సో సిన్స్ దెన్ అక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, డయాబెటీస్కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, యాజ్ వెల్ యాజ్ ఈ పిఎంఈ కండిషన్ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు మంచిగా హ్యాపీగా తన దాంపత్య జీవితాన్ని హ్యాపీగా గడుపుకుంటున్నాడు. ఇది చెప్పడానికి గల కారణం ఏంటంటే, మనకి ఇది ఎందుకు వస్తుంది అంటే ఈ డయాబెటీస్లో మనకి కంప్లైంట్ ఎందుకు వస్తుంది, మెయిన్గా రావడానికి గల కారణం ఏంటి అంటే ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్ మనకేం చేస్తుంది అంటే ఈ నర్వ్స్ని డ్యామేజ్ చేస్తుంది. మెయిన్గా ఆటోనమిక్ నర్వస్ సిస్టంలో ఏదైతే ఉంటుందో అది ఎజాకులేటరీ రిఫ్లెక్స్ని ఏదైతే ఉంటుందో దాన్ని డ్యామేజ్ చేస్తుంది. దాని వలన ఏమవుతుంది, త్వరగా మనకి అవుట్ అవ్వడం లాంటివి చూస్తాం. ఇదే పర్సిస్టెంట్గా మనకు జరిగినప్పుడు దాన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లోకి వెళ్ళిపోతుంది. దాన్నే అంగస్తంభన అని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి పూర్ బ్లడ్ సప్లై. మనం డిస్కస్ చేసిన విధంగా డైట్ మరి తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే మనకి ఈ బ్లడ్ సప్లై అంతా మంచిగా వెళ్ళడానికి దానికోసము మనం ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఈ బ్లడ్ సప్లై మంచిగా రిప్రొడక్టివ్ ఆర్గన్స్కి వెళ్ళినప్పుడు మనకు ఈ పిఎంఈ కంప్లైంట్స్ కానీ ఈ ఈడీ కంప్లైంట్స్ కానీ ఏవి ఉండవు. ఇంకొక కంప్లైంట్ ఏంటంటే డిక్రీజ్ నైట్రస్ ఆక్సైడ్ ఉంటుంది. యూజువలీ డయాబెటిక్లో రెసిస్టెన్స్ ఉంటుంది. దాని వలన ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉన్న మజిల్స్ అన్నీ కూడా థికెన్ అయిపోయి డ్యామేజ్ అవ్వడం లాంటివి జరుగుతుంది. ఇది మన హోమియోపతిక్ సిస్టంలో ఏం చేస్తుంది అంటే రూట్ కాజ్ని అనలైజ్ చేసేసి డ్యామేజ్డ్ అయిన టిష్యూస్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మంచిగా బ్లడ్ ఫ్లోని పెంచడం జరుగుతుంది. దాని ద్వారా ఏమవుతుందంటే ఆయన దాంపత్య జీవితం ఇంకాస్త బెటర్గా ఉంటుంది. బెటర్ నుంచి మనం ఎప్పుడు బెస్ట్ని ఎక్స్పెక్ట్ అనేది చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి కొన్ని కండిషన్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా జరుగుతుంది. థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ కానివ్వండి, డిక్రీజ్ టెస్టోస్టెరాన్ కంప్లైంట్స్ కానివ్వండి, ఇవన్నీ మెయిన్లీ సైకలాజికల్ థింగ్స్కి లైక్ యాంగ్జైటీ తర్వాత డిప్రెషన్కి మెయిన్ రీజన్స్ ఉంటాయి. సో ఇవి కరెక్ట్ చేసుకున్నప్పుడు అది ఆటోమేటిక్గా రెక్టిఫై అనేది అవుతుంది. ఇవన్నీ కూడా మనము డీటెయిల్గా అందుకే తీసుకోవాలి అని చెప్పేది. దాని ద్వారా ఏమవుతుందంటే ఒక పర్సనల్ కమ్యూనికేషన్, ఒక బాండ్ మీ యొక్క పార్ట్నర్ మీద ఏర్పడుతుంది. దానివల్ల ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా ఏర్పడుతుంది. దాని ద్వారా మీరు అనుకుంటున్నటువంటి గోల్ ఏదైతే ఉంటుందో అది మీరు రీచ్ అయ్యేదానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. చాలా యంగ్ ఏజ్లో చాలామంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. సంథింగ్ 16, 17, 18 ఇయర్స్ పేషెంట్స్ కూడా వస్తూ ఉంటారు మన దగ్గర. వాళ్ళు చెప్పే మెయిన్ కంప్లైంట్ ఏంటంటే మాకు పిఎంఏ ఉంది, అదే ప్రీమెచ్యూర్ ఎజాకులేషన్ త్వరగా అవుట్ అయిపోతుంది అండి, మ్యాక్సిమం 1 minute 1.5 minute మాత్రమే ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఏమవుతుంది, వీటి గల కారణాలు ఏంటి, హౌ టు డయాగ్నోస్ ఇట్ బిఫోర్ మ్యారేజ్, ఎలా అంటే ఇతనికి కేసు తీసుకుంటే దాని ప్రకారంగా మనం మొత్తం డీటెయిల్గా తీసుకున్నప్పుడు హ్యాబిచువల్ మాస్టర్బేషన్ అనే అలవాటు ఉంటుంది. సో హ్యాబిచువల్ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల, రిపీటెడ్గా చేసుకోవడం వల్ల అక్కడ ఉన్న నర్వ్స్ డ్యామేజ్ అయిపోయి త్వరగా అవుట్ అవ్వడం లాంటివి జరుగుతుంది. ఇంకొకటి ఎక్సెసివ్ స్మోకింగ్ కానీ ఎక్సెసివ్గా డ్రింక్ చేయడం వల్ల కూడా మనకి కంప్లైంట్స్ అనేవి చూస్తాం. యాంగ్జైటీ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా ఎలాగో ఉంటాయి. వాటితో కంటే మెయిన్ ఇంపార్టెంట్గా ఈ స్మోకింగ్, డ్రింకింగ్ ఇవన్నీ కూడా మెయిన్గా హెల్ప్ అవుతాయి ఈ త్వరగా ఎజాకులేట్ అయ్యేదానికి. ఎవరైనా ఇటువంటి సమస్యలతో బాధపడతా ఉంటే కింద ఉన్నటువంటి డాక్టర్ కేర్ నెంబర్ని సంప్రదించండి.